మచ్చా నాకు బిడ్డలు పుట్టలేదు మచ్చా అన్నాడు. ఊరు తిరిగితే నీకు బిడ్డలు ఆడ పుడతారా, దేవుడికి మొక్కురా బిడ్డలు పుడతారని చెప్పిన. రాజుగోని సరే నేను చెప్పిన నేను ఆటకు పోతాను ఆడ మచ్చ మొక్కేది అన్నాడు. నీ నూడురా మొక్కమని నీ భార్యను మొక్కమని అని చెప్పిన. ఇంట్లో మాతం గుడి ఉన్నది, ఆ మాతం గుడి కూడా మొక్కుతా ఉండేది. ఆ లాస్ట్ లో పోతుంది 6 నెలలు కదా, ఒక్కొక్కసారి రాదు. ఇంటికి వచ్చి 5 గంటల ఆడవాళ్ళంతా వస్తారు, పొగలు పెట్టుకుని కడుక్కునేదంతా ఉంటది. ఎట్టో గట్ట కడుపు వచ్చేసింది అంటాడు భార్యకి, రాజుగారి భార్యకి. అమ్మా కడుపు వచ్చేసిందని ఆ ఊళ్ళో ఉండే 4 కొప్పలు పిలుస్తాడు రచ్చకి, నాకు పెట్టలేరు కదా అనేసి అంటున్నాడు. ఎంతో గట్ట 10 నెలలు అయిపోయింది, ఈయన వేసింది కనింది కనేసి పేరు పెట్టాలి కదా. అయ్యారు కడ పేరు జాతకం ఎత్తుకుని మిగతా పోయినాం. పోయేసే సమయ పేరు పెట్టాలి చూడంటే ఒక దొంగ ఎవరు ఎగా దగ్గర చూసి నోరు తెరిచి మాట్లాడినప్పుడు రారా పేరు పెడతామన్నాడు. అవును చూసా ఇదేమన్నా బావా నీ కొడుకు వాళ్ళని ఎదిగి పోతావు చెప్తున్నాడు కలికి వాడికి తేని గీని ఎక్కడికి పోసేసాడు. ఎక్కడ సస్తారా తేనికి నాకిచ్చేసాడు. అదే తేని నాకిచ్చేసాడు. తేని నాకిచ్చినాడు. అప్పుడు దా మాటలు వస్తున్నాయి బిడ్డకి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతున్నది. అవునవును వాళ్ళ నాయన ఎత్తి పెట్టుకున్నాడు. తాత ఆడుకుంటా ఉన్నాడా, తాత అన్నాడు. ఎగురు గురించి వచ్చినాడు. కార్యాలు చేసుకుని కార్యం చేసుకుని వాడు రేవుకు పోతుంది కదా వాళ్ళమ్మ, రేవుకు పోతుంది అనేసి రేవుకు పోయి తోడుకోవచ్చు. నా కొడుకు ఉండేడు ఇక్కడ ఆట ఆడుతున్నా, ఆట కదా చూడాలి పలపట్టు ఇప్పుడు రేవుకు పోయి వాళ్ళమ్మ తోడుకోవచ్చు. అమ్మ ఆడిపోయి పట్టుకున్నాడు. ఎగురు పడి వచ్చింది, సరే ఏదో ముసలి ఇద్దరు దిగులు పట్టుకుని చచ్చిపోయారు అనుకున్నా. ఏదో 2 కార్యం చేశాను. రాజు కూడా డబ్బులే ఆవులు పట్టుకున్నా గడ్డి కోసుకుని వచ్చి పోతాం అనేసి వాళ్ళ భార్య కూడా మోపు కోసి పంపించారు ఇంటికి. నువ్వు ఇంటికి పిల్లకాయలు ఉంటారు వండి పెట్టుకో, నేను ఇంకో వాది కోసుకొస్తాను. ఈ పిల్ల గడ్డి ఎత్తుకుని పోతుంది. ఆమె నా కూడా గోళీలు ఆడుతున్నాడు, గోళీలు కదా ఆడుకోవాలి. నేను అమ్మాని పట్టుకున్నాడంట, పట్టక్కని చచ్చిపోయింది. ఇప్పుడు వచ్చేసిందట డౌట్ రాజుడికి. వీడు ఎవరు నోరు తెరిచి అమ్మాయి అంటారు, వాళ్ళు చస్తున్నారు. సత్యం మన నోరు తెరిచి అమ్మాయి అనకూడదు, నాయన మాట రాకూడదు. పోయినాడు జాతర అనేసి. వీడు ఎప్పుడు పోతాడంటే వాళ్ళంతా నిండ్రలా ఉన్నది. ఆ జాతర కొలుపు చేయడం రాలేదా, కొడుకు 2 పెట్టిందంట. నేను బాను నేను పోయినానంటే నా కొడుకు నాకు పుట్టిన కొడుకు ఇంట్లో ఉంటాడు, నాయన అంటే నేను చస్తానంటాడు. బాబోతు బాబా సోమవారం పోవు నువ్వు బడికి వెళ్తాడని చెప్పిన. అదే సోమవారం పోయి కుంటికాయలు వేసుకున్నా, బాత్రూమ్ పక్క ఎక్కా, లోపల అన్నం వేసుకున్నా, కూర వేసుకున్నా, నోట్లో పెట్టుకుని కూర్చున్నావు తిరిగినాడు. అమ్మా నోట్లో ఉండదు, చేతిలో ఉండదు. ఇప్పుడు 4 మాత్రం కన్నెలు పడుకున్నాడు. వీడు నాయన పోతాడు, మనం సాగు పోతాం. ఎట్లా సాగే అని చూస్తున్నాడు. ఓడు కూడా ఎగాదిగా చూసినాడు, చూసా నాయన అన్నాడు. ఎదురు ఎగిరిపడి చచ్చినాడు. రాజు కొడుకు పుట్టు దేవుడు మొక్కమన్నాడు. ఆయన మొక్కున్నాడు అమ్మాయి పెట్లా. ఇప్పుడు ఆవులు మేక నాడాడో కట్టేస్తాయా, మన మందులు ఎంతుండా మంద అయిపోతుండా. ఆ తనుకొని మేము బతుకుతున్నాం. ఏం బావా అదనేసి ఇప్పుడు ఊరు ఇప్పుడు తెగిపోయామయ్యా, నువ్వు ఏడప్పుడు పొట్టు పడి ఏమంటావు. ఈ బాలకృష్ణపురంలో పెట్టుకుని ఆడికి మగప్పుడు తిరుక్కో అడిగి చుట్టూ అడగపోయిందిలే. అడగడు అతను కూడా ఇప్పుడు నా పట్ల పొట్టు చెప్తాడు. రెడీ కూడా అది బావు కాదు నమ్మడు పొడుతు ఎట్లున్నదా బట్ట వీడు నా బట్ట కాదు నెయ్యి అన్నం వేసుంటాడు. అన్నము ఉడుగులు ఒంట్లో ఇవన్నీ చేసినాడు. సారా మాత్రం ఒక
పైకి నల్ల సిద్ధపండు అందుకు తెల్లగా ఉంటుంది అప్పుడు నా బట్ట పక్క తిరిగిపోతుంది ఏం పెట్టేది లేట ఏది పెట్టేది లేదు టీ కాఫీ పెట్టమన్నప్పుడంతా ఏది పెట్టేది నా పంట ఏమే వినాయ మోహనమ్మ నా మనకి మన ఇద్దరున్నాం మనకి పిల్ల జల్ల ఏం ఉండదు చూసుకోనా మనకి ఎందుకు పని మంచి లేపినప్పుడు లేసేదిలా నా బట్టని బుట్ట తీపి సరక మీద తీపి కూర్చుంటుంది పెట్టమన్నప్పుడు అంతా పెట్టేది లేదు కాబట్టి వయసు అయిపోయింది కదా నువ్వేమన్నా గ్యాస్ తెచ్చిపోతావా గ్యాస్ తెచ్చిస్తే నీళ్ళు లేవు నీళ్ళు తెచ్చిస్తే పాలు లేదు పాలు తెచ్చిస్తే డికాషన్ లే డికాషన్ తెచ్చిస్తే చక్కెర లే నా పట్ట ఏమి తెచ్చి ఏమి తెచ్చమను ఈ చెప్తారా నాకు డబ్బు నాకు కమిషన్ ఇచ్చితే పోతాను కమిషన్ ఏమే కూడుకు కొట్టక పూజలు పోతున్నా నీకు డబ్బు ఇది వస్తుంది ఎందుకు పని మనిషి ఎందుకు మనకి దాది ఎందుకు నువ్వేసినావు అది చెప్తే డబ్బులు నేను తెలియదు ఏదో చేసి పని బాగా చేపించుకో ఊర్లో కొట్టి కొట్టి తెల్లతో అయ్యో 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 నా బట్ట ఒక కూర్చుంటాడు నా బట్టీడు ఈ నా బట్టి ధ్యానికి గెదలేదంటే అయ్యో నా గెదలేదంటే నా బట్టి కూడా ఈ నా బట్టి ధ్యానం తెచ్చేది ఈ నా బట్టికి ఈ నా బట్టికి ఈ నా బట్టికి ఈ యానది ఈ బట్టి ధ్యానం తెచ్చేది ఈ ధ్యానం తెచ్చేది ఈ ధ్యానం తెచ్చేది నా బట్టి కూడా తెచ్చేది అది కాదురా ఏమి మీకంతా ఎవరికి వచ్చేది మీ గుంపు ముందు నా బట్ట తెచ్చలేదు మిగతా రోసం లేదా మిగతా బుద్ధి లేదా మిగతా మనం లేదా ఆ నా బట్ట వచ్చేయమని చెప్పేదనా ముందు నా బట్ట సత్యంగా మూడు మట్టు కాపాడు సాక్షి చెప్తున్నా వచ్చిపోయే వాళ్ళకే కాపాడు చేస్తున్నా పత్తి పెడితే పాయసం ఉంటే సలాడతారా సలాడతారా బట్టం రావాలి ఏమైనా చేస్తున్నారా ఏమైనా చేస్తున్నారా రాయని
ఎవరు పని వాటికి ఎవరిది ఇది నుంచి పడింది ఎక్కడి నుంచి పడింది ఏనే నా మూడు నా ఇష్టం నేను కొట్టుకుంటూ తిట్టుకోవడం నువ్వు తొంత నువ్వు ఎవరు అని మానమ్మా పైకి ఇప్పుడు మన అయ్యవారు దొరకొచ్చాడు దీనికి ఏమేమి పనులు చెప్పాలా ఏమేమి పనులు చెప్పి ఎక్కడ చేయాలి తెలిసిన 7 ఈదులు ఉన్నాయి 7 ఈదులు వాకు తొయ్యాలి మనకి 100 గొడ్లు ఉన్నాయి ఆవులు 100 గొడ్లు కూడా పెడతాలి 3 వేస్తానా గొడ్లు కూడా పెడతాలి మా అగ్రహానికి 100 బిందె నీళ్లు పోయాలి కానీ ఉన్నట్టు ఇంకో ఉన్నాడు పుడతాడు ఓడు కూడా పని చెప్పాలి అడవికి పోవాలా అడవికి పోవాలా ఈది పొలలు దర్భకొండలు ఇస్తరాకులు ఇవన్నీ మొగులు కట్టి తేవాలా అది చెప్పాలి పని కొడుకు ఆకులు పోయినట ఇస్రాయల్ పోయినట ఈదుకోలు పోయినట మన దేశ కొమ్మ తిండి వచ్చి ఇక్కడ కూర్చోడానికి వచ్చింది ఎవరు అబ్బసము తినేది ఎవరు అబ్బసము తినేది ఆ ముని నా పని తీసుకొచ్చి మన యథాన్ని వేసేసినాడు పోతా లేదా కాదులే నీ కొడుకు నేను అడుగు పంపిస్తున్నావు లేదా పంపిస్తానని చెప్పు పంపిస్తానని చెప్పు లేదని చెప్పు ఒక మాట
మాత్రం మన సత్యం నాయన నా పెద్ద వెళ్ళాలన్నా అమ్మా దిగలోగలైనా పంపిస్తున్నావు లేదా? పంపించు, పంపించే.
వదిలి గారి నా యొక్క సంగతం కాదు అకాల మనకు చెందాలి మళ్ళీ మనోహరయ్య గారు మళ్ళీ మనోహరయ్య గారు వదిలి గారు స్వర్గానికి పోవని చెప్పి భాగవతులను బ్రహ్మజీవులని ఇక్కడ భాగవతులకు మనోహరయ్య పేరు వలన 500 రూపాయలు మేము నలుగురు జలికారులు పోసి 4 పక్కల నీకు బాగు పోతాయా ఇది ఇస్రాకులు పోసి నోటు కట్టి పెట్టాము ఎప్పుడు ఈ ప్రకారంగా నలుగురు జలికారుల బాలలు బ్రాహ్మణ బాలలతో 4 పక్కల వెళ్ళిపోయారు లోహితాన్ని పక్కన కూర్చొని గమ్మను కూర్చోకుండా కూర్చొని ఉండే సమయంలో విశ్వామిత్రుడు మాయ చేత ఒక పుట్ట నిర్మించారు ఆ పుట్ట పైన తగని మెసేటువంటి ఒక దర్భకసు దిట్టేశారు ఈ అబ్బాయి చూసాను లోహిదాసుడు అన్నలు వచ్చే కాడికి మనం దర్భ కోసేస్తామని చెప్పి అన్ని పుట్ట మీద పోయాడు ఏం చేసింది ఎప్పుడైతే లోహిదాసుడు ఆ పుట్ట పక్కన చేరుకొని ఒక అడుగు పుట్ట పైన కాలు పెట్టి ఒక అన్ని ఒక 2 చెట్లు కోసాడంట ఎవరు ఆ లోహిదాసుడు ఎప్పుడు కోయగాని విశ్వామిత్రుని మాయ చేత పుట్ట లోపల నాగేంద్ర సర్పం ఉందంట బుస్సులు బయటకు వచ్చి అతనే కాలిపోయిన ఒక వేట చేసినట్ట అన్నలారా లోహిదాసుడు 4 పిల్లకాయలు ఏమంటే దర్భకోసు దూరం ఉందంట అట్లా మోపులు కట్టారు ఆకులు కోసి పట్లాలు కట్టారు దర్భ కోసుకొని వస్తామనేసి అట్లా పోయినారంట నలుగురు ఎప్పుడైతే ఆ యొక్క విశ్వామిత్ర మాయచేత ఆ యొక్క లోహిదాసుడు పక్కనే ఒక పెద్ద పుట్ట దర్భకసు పొద ఏర్పించాడంట అప్పుడు చూశాడు లోహిదాసు అయ్యో పక్కనే ఉంది కోసుకొద్దామనేసి ఆడ పోయి కొరవేలు పెట్టినాడంట అట్టనే నాగభావం కలిసి చనిపోయింది
మరి నువ్వు ఏం చేయాలంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి. ఆమెకు గుర్తుగా మనము చెప్పాలి, లేదంటే తినేస్తారు. కాబట్టి మన జాడ కోసము తంగేడు మనలు చూసుకుంటా పోవాలి. చెప్పేద్దామని. మేము అడవి పోయినటువంటి భాగంలో ఎప్పుడైతే నీ కుమారుడు మా నుండి పంపించావు తల్లి, నీ కుమారుడు ఒక పక్కన కూర్చొని పెట్టి మనం నలుగురు 4 పక్కల అబ్బాయి కోసుకొస్తామని చెప్పి మేము దత్తగా ఇంకా బయలుదేరిపోయాము. అబ్బాయి చూసే కాడికి పుట్టుపక్కల ఉండే పుట్టులో ఉండే నాగసమ్మ అబ్బాయిని పోయి అనే ఏ బ్రహ్మమ్మ పంపించారు. అక్కడ ఏం జరిగిందంటే ఆ కొడుకు ఏం చేశాడు? ఏమే నాకు కాదురే కళ్ళపోయి చల్లేది వా ఏమే 7 ఇల్లు తోయాల 7 ఇల్లు ఊరు తోసేది ఒడ్డు కాడ పేడ కూడా వచ్చేది ఇదంతా ఊరు చేసేదని పొమ్మంటామని ఈ పనులంతా చేసి తొందరగా బావాలి. నీ యొక్క బిడ్డని కాష్టకాడ దానం చేసి తదుపరి అర్జెంట్ తిరిగి రావాలి. బయలుదేరి